ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, యేసుతో విశ్వాసి ఏకమై ఎలాగైతే బ్రతుకుతాడో, ఒక పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె వాళ్ళిద్దరూ ఏకమై కుటుంబములో బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఏకాత్మై ఉన్నారు. ఏకాత్మను కలిగిన వారై ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉన్నారు. నేను చెబుతున్నాను, ఇప్పుడు వాళ్ళకి 4 ఆజ్ఞలు, 4 ఆజ్ఞలు ఇప్పుడు నేను ఇస్తున్నాను. మొట్టమొదటిగా వారు నలుగురితో సహవాసం చేయాలి. ఎక్కడి నుంచి? ఇది మొదలుకొని వారు నలుగురితో సహవాసం చేయాలి. మొట్టమొదటిగా వారు సహవాసం చేయవలసింది దైవజనుడితో, అనగా సంఘ కాపరితో. దైవజనుడితో నువ్వు సహవాసం చేయాలి. రెండవదిగా నువ్వు సహవాసం చేయవలసినది, జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, నీ తరపు నుంచి తల్లిదండ్రులతోనూ ఇంకొక వైపు నుంచి తల్లిదండ్రులతోనూ సహవాసం అనేది చేయాలి. అంటే బంధువర్గముతో మీరు సహవాసం అనేది చేయాలి. పెండ్లు కుమార్తెమో అత్తమామల తల్లిదండ్రులుగా భావించుకొని ఉండాలి. పెండ్లు కుమారుడేమో వాళ్ళ అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించుకొని ఉండాలి. వాళ్ళు బంధువులతో, ఇరు వర్గాల బంధువులతో సహవాసం చేస్తూని తప్పనిసరిగా ఉండాలి. ఇది క్రైస్తవ ధర్మము. మూడవదిగా ఇంకొకరితో సహవాసం చేయాలి. సంఘముతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? సంఘముతో. ఖచ్చితంగా నువ్వు సంఘానికి అటాచ్ అయి ఉండాలి. ఫెలోషిప్కి ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉండాలన్నమాట. దైవజనుడితోనూ బంధువర్గముతోనూ సంఘముతోనూ. 4వదిగా అతి ప్రాముఖ్యమైనది దేవుని వాక్యముతోనూ దేవునితోనూ. ఈ నలుగురితో నువ్వు సహవాసం చేస్తే నీ కుటుంబ జీవితంలో కష్టములో సుఖం ఉంటుంది, దుఃఖములో సంతోషం ఉంటుంది, శ్రమలో తోడు దేవుడుగా ఉంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ కష్టమో రాదు అని ఏ దైవజనుడు చెప్పినా నమ్మొద్దు, ఎవరు చెప్పినా నమ్మొద్దు. ప్రతి కుటుంబంలో కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. వీటన్నిటిలోన యేసుక్రీస్తు ప్రభు వారికి ధ్వజముగా నిలబడతాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడిగా నిలబడతాడు. అందుకే ఆయన పేరు ఏం పేరంటే, నేను నీకు భర్త అయి ఉన్నాను, నువ్వు నాకు ప్రియురాలువై ఉందువు, నువ్వు నాకు భార్య అయి ఉందువు అంటాడు. నేను నీకు ప్రధానము చేసుకుని వెళ్ళాను, మరలా వచ్చి నేను నిన్ను వివాహము చేసుకొని మన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళిపోబోతున్నాను అంటాడు ప్రభు. ఈ ఆధ్యాత్మిక వివాహాలలోన మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసయ్య నేను ఎలా అయితే ఉంటామో అలాగా క్రైస్తవ ప్రపంచంలోని ఈ భూమి మీద. అందుకే క్రైస్తవ వివాహము అన్నిటికంటే ఘనమైనది. ఎందుకన్నారంటే ఎందుకన్నారన్నమాట. ఒక విశ్వాసి యేసయ్య జీవితాలలో ఎలాగ కలిసి మెలిసి ప్రభువుకు ఎలాగైతే విధేయత కలిగి ఒక విశ్వాసి ప్రార్థన చేస్తాడో, భార్య భర్త దగ్గర విధేయత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఎంత త్యాగపూరితమైన ప్రేమను చూపిస్తాడో సంఘం మీద, భర్త భార్య మీద అంత త్యాగపూరితమైన ప్రేమను చూపించాలి. అలా చూపించి క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తూ, క్రీస్తు నియమమును పాటిస్తూ వైవాహిక జీవితంలో కుటుంబాన్ని కొనసాగించుకుంటూ ఉండాలన్నమాట. దేవుడి కొద్ది మాటలు మన వినికుడిలో ఆశీర్వదించును గాక.